హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. అయితే మనము దేవునితో సహవాసం కలిగి మరి ఆయనతో ఈ భూమి మీద నడుస్తున్నప్పటికీ దేవుడు మనతో కూడా మాట్లాడతాడు అని మనకి తెలుసు. అని మాట్లాడేటివి పలు విధాలు. మరి అతి ప్రాముఖ్యంగా దేవుడు అయితే మనతో మాట్లాడే విధానము కళల ద్వారా మాట్లాడతాడు. అన్నిటికంటే గొప్పగా మరి మాట్లాడేది మనం ఉంది అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే మరి ఇలా ఒక వ్యక్తికి అతని జీవితంలో దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఎవరనేది చూసుకుందాం. అప్పుడు అతడు ఒక కళ కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండేవి. ఇక్కడ యాకోబు అనే భక్తుడు మరి తన అన్న నుండి పారిపోతున్నాడు అనమాట. పారిపోతూ మరి ఒక రాత్రి పడుకున్నప్పుడు అతడు కళ కన్నాడంట. ఏమని ఆ కళలో ఏముందంట, ఒక నిచ్చెన అనేది ఆకాశముకి భూమికి మధ్యలో వేయబడిందంట. దాని మీద నుంచి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అని చెప్పేసి. సహోదరుడు సహోదరి, కళలు చాలా జాగ్రత్తగా మరి ఉండాలి. అలా అని చెప్పి ప్రతి కళ నీకు వచ్చింది కాదు. కొన్ని కళలు మరి నువ్వు రాత్రి చూసిన సినిమా చూడడం వల్ల ఉండొచ్చు, లేదా నువ్వు గొడవపడి పడుకున్నప్పుడు అయితే మరి అటువంటి కళలు కూడా రావచ్చు. అందుకని ఏంటంటే మనకు వివేచన అవసరము. దేవుని యొక్క వాక్యము ద్వారా మరి మనకి వివేచన అనేది వస్తుంది. తద్వారా మనం ఏవి దేవుని కళలు, ఏవి దేవుని కళలు కాదు అనేది తెలుసుకుంటాం. అయితే మరి బైబిల్లో ఒక దగ్గర ఉంటుంది, సౌలు మరి దేవుని యొక్క స్వరము వినగోరుతున్నప్పుడు ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమైనా ఉంటే అంటే దేవుడు సౌలుకి ప్రవక్త ద్వారా మాట్లాడలేదంట. ఉరిమి తుమ్మిమి అని ఒకటి ఉంటుంది, 2 రాళ్ళు మరి ఎస్ అండ్ నో అని చెప్తాయన్నమాట. దాని ద్వారా మాట్లాడలేదంట. కళల ద్వారా లేదా దర్శనాల ద్వారా కూడా మాట్లాడలేదంట. మరి దర్శనం అంటే మరి నువ్వు మెలకుగా ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్రము, ఒక దేవుడు ఒక విజువల్ని చూపించడం అనేది జరుగుతుంది. వీటి ద్వారా దేవుడు మాట్లాడలేదని ఉంటుంది. అంటే దేవుడు మాట్లాడే వన్ ఆఫ్ ద వే ఏంటి అంటే కళ. కేవలం ఒక కళ అర్థం చెప్పినందుకు మరి యోసేపు యొక్క జ్ఞానాన్ని చూసి రాజు మరి ఆయనని అధికారిగా నియమిస్తాడు ఐగుప్తు మొత్తం మీద. మరి ఆయన దేశం మొత్తం ఆహారం పెట్టడం అనేది జరిగింది బైబిల్లో. మరి దానియేలు ఒక కళకి అర్థం చెప్పి ఎంతో మంది ప్రాణాలు రక్షించి తన ప్రాణం కూడా రక్షించుకుంటాడు ఒక రాజు దగ్గర నుంచి. మరి కళకి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకని ఏంటంటే మీరు పడుకునేటప్పుడు చాలా జాగ్రత్త ప్రార్థన చేసి పడుకోవాలి. దేవా, నీ నుండి నాకు కళలో వచ్చును గాక, అలాగే దాని యొక్క అర్థం కూడా నాకు తెలుసును కాక అని చెప్పేసి. అయితే ఏంటంట, భూమి మీద నుండి పరలోకానికి నిశ్చయం ఇవ్వబడ్డ అక్కడి నుంచి దూతలు దిగుతూ ఎక్కుతున్నారంట. సహోదరుడు సహోదరి, పరలోకము నిజము, దేవుని దూతలు నిజము, సాతాను నిజము, దేవుడు నిజము. మరి మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. ఒకసారి ఎన్నో ఏళ్ళ కింద మన టెలిస్కోప్ కనిపెట్టిన రోజుల్లోనూ ఇప్పుడు ఒక టెలిస్కోప్ ద్వారా ఒక పెద్ద పట్టణం అనేది కనబడిందంట. మరి మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. పరలోకము, హల్లెలూయా, పరలోక రాజ్యం. మరి పరలోకం ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి అది నమ్మొచ్చు, నమ్మలేకపోవచ్చు. కాకపోతే చాలామంది శాస్త్రవేత్తలు ఏమన్నారంటే అది నిజము, పరలోకమే అని చెప్పేసి. పెద్ద పట్టణం అంట, అది కనబడిందంట. ఎందుకంటే ఈ పరలోకం అనేది స్పిరిచువల్ ప్లేస్ కాదు, అది నిజముగా ఉంది. ఎందుకంటే మన యేసుప్రభు వారు, మన రక్షకుడైన యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. మరి ఫిజికల్గా ఆయన ప్లేస్, ఆయన శరీరం ఒక దగ్గర ఉండాలి కదా. మరి ఇప్పటికీ ఆయన పరలోకంలో ఉన్నాడంటే ఏంటి, ఒక శరీరము ఉండగలిగే చోటు పరలోకము. హల్లెలూయా. అందుకని ఏంటి అంటే మన యేసుప్రభు వారు కూడా అంటాడు పరలోక ప్రార్థన. ఎందుకంటే ఆయన ప్రార్థన నేర్పిమన్నప్పుడు ఆయన మొదట నేర్పించిన ప్రార్థన ఏంటి, పరలోక ప్రార్థన. అందుకని యేసు నమ్మిన వారికి ఇవ్వబడ్డ గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ. మరి మరణించిన తర్వాత మొదట కళ్ళు ఎక్కడ తెరుస్తాడు, పరలోకంలో. అయితే సహోదరుడు మరి యేసుప్రభు వారు ఒక కథ, ఒక ఉపమానం చెప్తాడు, ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్తాడు. ఏంటి అంటే ఒక లాజరు, ఒక పేదవాడు, ఒక ధనవంతుడు, ఇద్దరు మరణించినప్పుడు ఇద్దరు కళ్ళు తెరుస్తారు. ధనవంతుడేమో నరకంలో, మరి లాజరేమో పరలోకంలో. అయితే లాజరేమో అబ్రహాం రొమ్మున అనుకుంటాడంట, మరి ఈ ధనవంతుడేమో నరకంలో కళ్ళు తెరుస్తాడని ఉంటుంది. మరి నేను ఆ వాక్యాన్ని నేను బోధించాను, నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోండి. అయితే అంటే ఏంటి, నిజముగా మరి నువ్వు ఇక్కడ ఎన్నుకునే దాన్ని బట్టి నువ్వు అక్కడ కళ్ళు తెరుస్తావు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎవరంట పైనుంచి నిచ్చెనలో దిగుతున్నవారు దూతలు. మై ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే, ఏ కంపెనీ అయినా సరే,
ఏజెంట్స్ లేనిది కంపెనీ ఉంటుందా? ఉండదు. ఆ కంపెనీ బాగా పనిచేస్తుంది అనడానికి కారణం ఏంటి అంటే ఎగుమతులు దిగుమతులు చేయడానికి ఏజెంట్స్ బాగా ఉన్నట్టు. మరి ఇప్పుడు అమెజానే కానీ గూగులే కానీ ఎందుకు బాగా వెళ్ళాలనుకుంటారు? ఎక్కువ డెవలప్డ్ అయిన కంపెనీస్ కాబట్టి అందులో చాలామంది వెళ్ళాలనుకుంటారు. ఎందుకు? ఎక్కువ ఏజెంట్స్ ఉంటారు. మరి ఏదైనా ఈ మధ్య చూస్తున్నాం కొన్ని యాప్స్లో మనం ఇచ్చిన వెంటనే మనకు ఫుడ్ డెలివరీ తెచ్చేస్తారు. వెంటనే మరి ఏదైనా ఆర్డర్ ఇచ్చామో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కూర్చున్న చోట ఒక చిన్న క్లిక్ ద్వారా మనం కావాల్సింది తెచ్చుకోవచ్చు. ఆఫ్కోర్స్ మనకి డబ్బులు కూడా ఉండాలి. హల్లెలూయా. అయితే ఏంటి అంటే ఈ దూతలు పరలోకంకు సంబంధించిన ఏజెంట్స్. దిస్ ఏంజల్స్ ఆర్ హెవెన్లీ ఏజెంట్స్ అండ్ దిస్ ఏంజల్స్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థన జవాబే కానీ ప్రార్థనకి మరి నువ్వు ప్రార్థన చేస్తున్న నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు అది నీకు తీసుకురావడానికి కానీ. అయితే ఏంటి అంటే మరి ఎన్నో కథల్లో మనం చూసుకున్నాం, మరి బైబిల్లో చదివే ఎన్నో సంఘటనల్లో మనం చూస్తున్నాం. ఏంటి అంటే అబ్రహాము మరి ఇసాకుకి ఒక భార్య కావాలి అన్నప్పుడు ఎలియాజర్తో అంటాడు, దేవుని దూత నీకు ముందుగా పోతుంది, ఆ దూత నీకు సంబంధం ఎలా చేయాలి ఏంటి అనేది నీకు సహాయం చేస్తాడు అని అంటాడు. అలా ఏంటంటే ఈ యొక్క వాక్యాన్ని నెరవేర్చే బలశూరులారా అని అంటాడు దావీదు. అంటే ఈ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్మి మరి నీ నోటి ద్వారా ప్రవచిస్తావో విడుదల చేస్తావో అప్పుడు ఈ దూతలంట ఆ స్వరాన్ని విని ఆ వాక్యం ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి పని చేస్తారంట. అందుకని ఏంటంటే ఈ దూతలు మరి బైబిల్లో యుద్ధం చేయడానికి వాడబడ్డారు, సందేశం ఇవ్వడానికి వాడబడ్డారు, ఆశీర్వాదం ఇవ్వడానికి వాడబడ్డారు. మరి ఈ యొక్క యాకోబు జీవితంలో మరి దూతలు కలల ద్వారా మాట్లాడి దర్శనాల ద్వారా మాట్లాడి అతన్ని మరి లాభాను మోసం నుండి విడిపించి అతన్ని ఆశీర్వాదకరంగా చేస్తాయి. ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఇది యూట్యూబ్లో కూడా ఉంది. ఒక వ్యక్తి మరి రోడ్డు మీద నడుస్తూ వెంటనే మరి ఒక ట్రక్ అతన్ని గుద్దడానికి వచ్చినప్పుడు వెంటనే అతను అక్కడి నుంచి మాయమై ఇంకో దగ్గరికి టెలిపోర్ట్ అయ్యాడు. అయితే ఎప్పుడైతే మరి అతను టెలిపోర్ట్ అయ్యాడో అది చూసినట్లయితే అక్కడి నుంచి ఆ వ్యక్తి మాయమై ఇంకో దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. మరి ఆ వ్యక్తి యొక్క చేతులు వెలుగుతున్నాయి. మళ్ళీ వెంటనే ఆ వ్యక్తి మాయమైపోయాడు. ఇది యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు. అయితే ఏంటంటే ఆ వ్యక్తులు అంటే నల్లగా ఉన్నారు, వాళ్ళ చేతులు వెలుగుతున్నాయంట. మరి నా జీవితంలో మరి ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే మా తండ్రి మరి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు మేమందరము భయపడుతున్నాము. అయితే ఏం జరిగిందంటే మేము ప్రార్థించినప్పుడు ఆయన తిరిగి మరి లేవడం అనేది జరిగింది. అప్పుడు ఆయన మరి డిస్క్రైబ్ చేసిన వ్యక్తులు దూతలు ఆ యొక్క శరీరాలు నల్లగా ఉన్నాయి కానీ ఆ చేతులు మట్టుకు వెలుగుతున్నాయి అన్నాడు. సేమ్ ఆ వీడియోలో చూపించినట్టే. ఎప్పుడైతే ఇక్కడ మేము ప్రార్థించామో అక్కడ ఎవరో ముగ్గురు ఇలా చేయి పెట్టి మళ్ళీ ఆయనని పంపించినట్టు అనేది జరిగిందంట. సహోదరుడా సహోదరి, ప్రార్థనకి దూతలు కదులుతారు. నీ జీవితంలో ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నా, ఏం కష్టం గుండా నువ్వు వెళ్తున్నా నువ్వు ఒంటరివి కాదు. నీతో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరి ఈ తండ్రికి ఒక పేరు ఉంది. ఏంటంట? సైన్యములకు అధిపతియగు యెహోవా. సహోదరి, నువ్వు ఒంటరిగా లేవు. నీతో పాటు సైన్యములకు అధిపతియగు యెహోవా తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడక. ఎటువంటి సమస్య అయినా సరే ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వు జయించి నీవు ఆశీర్వదింపబడి ఇతరులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క దేవుణ్ణి మరి ఎప్పుడైతే సాహసం కలిగి ఉంటావో పరలోక ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. నీ మీద కూడా నిచ్చెన వేయబడుతుంది. మరి దేవుని దూతలు ఎగుమతులు దిగుమతులు ఆయన యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో జరిగించున్నట్లు యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.